అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అల్లూరి గౌరీలక్ష్మి గారు రచించిన ఆ నలుగురు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ ముందు రోజే వినాయక చవితి పండగ జరిగింది. కరెన్సీనగర్ కాలనీ విజయవాడలో గణేష్ అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ పక్కన ముద్దులొలికే రంగురంగుల అందమైన గణపతి విగ్రహాన్ని పెట్టారు. ఏటా 9 రోజులు నవరాత్రులు సందడిగా జరుపుకోవటం ఆ ఫ్లాట్స్ లోని వారికి అలవాటు. ప్రతి పూట భజన నైవేద్యాలతో అంతా బొజ్జగణపతిని ముద్దుగా అపురూపంగా చూసుకుంటున్నారు. ఫ్లాట్స్ లోని ఆడవాళ్లు పిల్లలు సాక్షాత్ వినాయకుడే మన ఇంటికి అతిథిగా వచ్చాడన్నంత సంబరంగా ఉన్నారు. బయటకు వెళ్లే ముందు అంతా వరుసగా వచ్చి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని వెళ్తున్నారు. పార్కులో సాయంత్రపు నడక ముగించి ఫ్లాట్స్ ఆవరణలోకి ప్రవేశించింది సావిత్రి. అప్పుడే భజన పూజ పూర్తి చేసి ప్రసాదం పంచుతోంది మాధవి. ఆమెకి సాయం చేస్తున్నారు మహేశ్వరి, ఉమాదేవి, పద్మ. సావిత్రిని చూస్తూ, రండి సావిత్రి, ఇవాళ శనగలు రవ్వకేసరి చేశాను ప్రసాదంగా అంది మాధవి. స్నానం చేసొస్తాను అంటూ అందరి వైపు నవ్వుతూ చూసి లిఫ్ట్లోకి వెళ్ళింది సావిత్రి. 4 నెలల క్రితం ఆ ఫ్లాట్స్లోకి వచ్చినప్పుడు సావిత్రి తనను తాను పరిచయం చేసుకుంది నలుగురికి. మా ఆయన విజయవాడ ఆర్టీసీలో అకౌంటెంట్ గా పనిచేసేవారు. పంటకాలువ రోడ్లో ఉండేవాళ్ళం. మా అబ్బాయికి 10 ఏళ్లప్పుడు ఆయన హార్ట్అటాక్ తో పోయారు. అప్పుడొచ్చిన డబ్బుతో ఒక పిల్లవాడిని బీటెక్ చదివించాను. వాడు ఎంటెక్ హైదరాబాద్ లో చదువుకొని అక్కడే ఓ 2 ఏళ్లు పనిచేసి వచ్చి రత్న జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా జాబ్ లో చేరాడు. మా కోడలు ఆ కాలేజ్లోనే కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తుంది. వాళ్ల కాలేజ్కి దగ్గరగా ఉంటుందని ఈ ఫ్లాట్స్ లోకి వచ్చాము అని. ఆ బిల్డింగ్ లో మొత్తం 12 ఫ్లాట్స్ ఉన్నాయి. సావిత్రి ఫస్ట్ ఫ్లోర్ లో అద్దెకు ఉంటుంది. మిగిలిన 7 ఫ్లాట్స్ వాళ్ళు చిన్న వయసు వాళ్ళు. మహేశ్వరి, ఉమాదేవి, పద్మ, మాధవి స్నేహితులు. అంతా 3 ఫ్లోర్లలో ఉంటారు. నలుగురివి సొంత ఫ్లాట్స్. దాదాపు 50 ఏళ్లు వయసున్నవాళ్లు. అందరి పిల్లలు కాలేజ్లో చదువుతున్నారు. మాధవి, మహేశ్వరుల భర్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ఉమాదేవి, పద్మల భర్తలు ఇళ్ల నిర్మాణ రంగంలో కాంట్రాక్టర్స్ గా ఉన్నారు. వీళ్ల నలుగురు షాపులకి, ఎగ్జిబిషన్లకి, గుళ్లకి కలిసి తిరుగుతూ ఉంటారు. రోజుకొకరింట్లో అంతా తీరికగా సాయంత్రం 4 గంటల వేళ కూర్చొని కాసిన స్నాక్స్ తిని టీ తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సావిత్రి వాళ్ళను తన ఇంటికి పిలిచేంత స్నేహం పెట్టుకోలేదు. అలా అని దూరంగా కూడా ఉండదు. తనకు వీలైనప్పుడు స్నేహంగా వచ్చి మాట్లాడి కొంచెంసేపు మాత్రమే ఉండి వెళుతూ ఉంటుంది. మర్నాడు మాధవి ఇంట్లో సాయంత్రం 4 గంటలకి అంతా సమావేశం అయ్యారు. సావిత్రి కూడా వెళ్ళింది అక్కడికి. రండి సావిత్రి అంటూ వాళ్లు తింటున్న స్నాక్స్, టీ ఇవ్వబోయారు. నేనిప్పుడే బిస్కెట్ తిని టీ తాగొచ్చాను, మీరు తీసుకోండి అని నవ్వుతూ కూర్చుంది ఆమె. నిన్న వస్తారని మీకోసం 5 నిమిషాలు చూసి వెళ్లిపోయాము అంది ఉమాదేవి నిష్ఠూరంగా. నేను స్నానం చేసి కుక్కర్ పెట్టి కొంచెం చపాతీ పిండి కలిపి వచ్చేసరికి 10 నిమిషాలయ్యింది. ప్రసాదం అక్కడుంది కదా అని తీసుకున్నాను. అదే చెబుదామనొచ్చాను అంది సావిత్రి. మేము రోజుకొకరం 2 పూటల ప్రసాదం చేస్తున్నాము. నిన్న నేను, ఈ రోజు పద్మ, మొన్న మహేశ్వరి, రేపు ఉమాదేవి అనుకున్నాము అంది మాధవి. ఓహో అలాగా, బావుంది అని మరో 10 నిమిషాలు కూర్చొని లేచింది సావిత్రి. ఆమె వెళ్లగానే, సావిత్రి గారు ఒకరోజు ప్రసాదం చేస్తాను అంటారేమో అనుకున్నాను. ఆమె ఏమీ మాట్లాడలేదు అంది మాధవి. కొడుకు కోడలు ఉద్యోగానికి వెళ్లిపోయాక ఏం పని ఉంది ఇవిడికి? కాస్త ప్రసాదం చెయ్యలేదా అంది పద్మ. ఇంకెవరూ ఇచ్చేట్టు లేరు, మనమే ఇంకో రౌండ్ చేసేద్దాం అంది మహేశ్వరి. ఏంటో ఈ సావిత్రి వరస నాకేమీ అర్థం కాదు. మనకంటే పెద్దావిడి కూడాను. అయినా భక్తి లేదు, పాడు లేదు. ఇంట్లో పని, వాకింగ్ మాత్రం ఠంచనగా చేస్తుంది అంది పద్మ. మా అమ్మ ఏ మంచి రోజొచ్చినా ఫోన్ చేసి పూజ చేశావా లేదా, గుడికెళ్ళావా లేదా అని 10 సార్లు అడుగుతుంది అంది ఉమాదేవి. మా అత్తగారైతే నిరంతరం దైవధ్యానంలోనే ఉండాలంటుంది. అంత వీలు కాకపోయినా ఏదో కాస్త వీలైనంతైనా చెయ్యాలి కదా అంది మహేశ్వరి. ఇవన్నీ మన సాంప్రదాయాలు, వాటిని పాటించి తీరాలి. దేవుడి పట్ల భక్తి లేకపోయాక బ్రతికి ఏం లాభం? లేచామా, వండుకున్నామా, తిన్నామా అంటే ఎవరికి ఉపయోగం? దైవచింతన లేని బతుకు వ్యర్థం అంది మాధవి. అంతా అవునన్నట్టుగా చూశారు.
బిల్డింగ్ సెక్రటరీ గారు నిమజ్జనం రోజు గణేష్ ఫ్లాట్స్ లో పెట్టిన పెద్ద వినాయకుణ్ణి చిన్న లారీ ఎక్కి పంపుతుండగా ఫ్లాట్స్ లోని వాళ్లంతా తమ బుజ్జి గణేశుల్ని కూడా లారీ ఎక్కించి ఆనందంగా దగ్గరుండి సాగనంపారు. ఆ తర్వాత నెల ఆ నలుగురు ఒకరోజు కనకదుర్గ గుడికి మాధవి గారి ఇనోవా వెహికల్లో బయలుదేరారు. సావిత్రిని అడుగుదామా అంది పద్మ. ఆవిడికి దేవుడంటే పడదులే, రాదు అంది మహేశ్వరి. అడిగి చూద్దాం ఏమంటుందో అన్నట్టుగా అడిగింది పద్మ. వస్తానంటూ బయలుదేరింది సావిత్రి. నాస్తికురాలు కాదన్నమాట అని అనుకున్నారు నలుగురు కళ్లతోనే. మీకు దేవుడు పూజలు అంటే నమ్మకం లేదనుకుంటాను దారిలో అడిగింది ఉమాదేవి. భలేవారే, నాకు నమ్మకం ఉందండి. కాకపోతే మనుషులు దేవుడి రూపాలే కదా అనుకుంటానండి అంది సావిత్రి అందరి వైపు సాభిప్రాయంగా చూస్తూ. మనుషులు దేవుడి రూపాలా? మీరెక్కడో సత్యకాలం మనిషిలా ఉన్నారు సావిత్రి గారు అంది మహేశ్వరి. నలుగురు పకపక నవ్వారు. సావిత్రి కూడా నవ్వేసింది. మా అబ్బాయి ఇలాగే అంటాడు, సరిగ్గా మీరు అదే మాట అన్నారు అంటూ. అంతా కలిసి కనకదుర్గ గుడికి బయలుదేరారు. అక్కడ 100 రూపాయల దర్శనం టికెట్లు కొనబోయింది మాధవి. ఎందుకండి, ఇవాళ శనివారం, రష్ ఉండదు అంది సావిత్రి. నిజంగానే జనం ఎక్కువ లేరు. ప్రశాంతంగా ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చూసి అంతా ఆనందంగా బయటకొచ్చారు. అమ్మవారి మొహంలో ఎంత కాంతో అంది సావిత్రి. అవునవును అంటూ తలూపారు అంతా. అక్కడి నుండి మంగళగిరి నరసింహస్వామి దర్శనం చేసుకుని కొండపైనున్న పానకాల స్వామి గుడికి వెళ్లారు. పానకం బిందె కొనుక్కొని లోపలికి దారి తీసింది మాధవి. దర్శనం అయ్యాక బయటికి రాగానే అక్కడున్న పంతులుగారు ఆమె చేతిలోని బిందెందుకొని పక్కన పెట్టి తన గంగాళంలోంచి పానకం అందరికీ తలో అరగ్లాసు ఇచ్చాడు. అంతా తాగి వెనుతిరుగుతుంటే, పానకం ఇచ్చాం కదా, మీకు తోచింది ఏదైనా ఇవ్వండమ్మా అన్నాడు ఆయన. వెంటనే సావిత్రి, ఏమండి, బిందె పానకం కొని తెచ్చుకున్నాము, అది తీసుకుని మా పానకం మాకిచ్చి మళ్ళీ డబ్బడుగుతారా? 2 సార్లు ఒకే పానకం కొనుక్కోమంటున్నారా మమ్మల్ని అని గట్టిగా అడగ్గానే అతను మారు మాట్లాడకుండా పక్కకి తప్పుకున్నాడు. బాగా అడిగారు సావిత్రి, నేనంత ఆలోచించలేదు. పర్సులోంచి డబ్బులు తీయబోతున్నాను అంది మహేశ్వరి. మనకి లోటు లేకపోయినా డబ్బుని జాగ్రత్తగా ఖర్చు చేయాలండి. ఇలా అలవాటయ్యి అందర్నీ పీడిస్తారు వాళ్ళు అంది సావిత్రి. బాగా చెప్పారు సావిత్రి, మీరన్నీ చక్కగా ఆలోచిస్తారు ఆమెను చూస్తూ అంది ఉమాదేవి మెచ్చుకోలుగా. అంతా ఇళ్లకు తిరిగొచ్చేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయింది. ఒకరోజు రాత్రి 11 గంటలకి సూరిబాబు గాబరాగా మాధవి గారి ఫ్లాట్ తలుపు తట్టాడు. తీసిన మాధవితో, అమ్మా, మా ఆవిడ దుర్గా కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతోందమ్మా, ఏం చేయాలో తెలియట్లేదు అన్నాడు ఏడుస్తూ. అప్పుడే నిద్రపడుతూ ఉండగా లేచిన మాధవి అతని అభ్యర్థనని వింటూనే, నా దగ్గర 2 బిళ్ళలున్నాయి, కడుపు నొప్పికి పనిచేస్తాయి, ఇవి వెయ్యి అంటూ ఫ్రిడ్జ్లోంచి తీసి అతని చేతిలో పెట్టి తలుపేసుకుంది. ఇప్పుడు దుర్గా ఈ బిళ్ళలు మింగేంత స్థితిలో లేదమ్మా అని బాధగా అనుకుంటూ ఉమాదేవి ఫ్లాట్ తలుపు తట్టి చెప్పాడు సూరిబాబు. అంతా విన్న ఉమాదేవి, అయ్యో, మా వారు లేరు, నేనేం చేయగలను అంది హిందీ సీరియల్ చూసుకుంటూ. 3వ ఫ్లాట్లోని పద్మ విని, మా వారు తిరిగి తిరిగి వచ్చి ఇప్పుడే పడుకున్నారయ్యా, లేపినా లేవరు, కాస్త మజ్జిగిచ్చి చూడు అంది నిర్లిప్తంగా. 4వ ఫ్లాటు మహేశ్వరి విసుక్కుంది. బావుందయ్యా నీ కబురు, అర్ధరాత్రి 11 గంటలకి మాకు చెబితే మేమేం చేస్తాము? ఆ సెంటర్లో ఆటోలుంటాయి, వెళ్లి పిలుచుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళు. చూశానమ్మా, చుట్టుపక్కలెక్కడా ఆటోలు లేవమ్మా అన్నాడు సూరిబాబు బేలగా. ఇంకాస్త ముందుకెళ్ళి చూడవయ్యా, భలే వాడివిలే, ఇంత రాత్రి బెల్ల కొట్టి లేపుతావా అంటూ కోప్పడింది. మర్నాడు 9 గంటలకి కారిడార్లు తుడుస్తున్న సూరిబాబు తమ్ముడ్ని, నువ్వొచ్చావేంటి, మీ అన్నెక్కడా అని అడిగారు మాధవి పద్మ. రాత్రి మా వదన్ని హాస్పిటల్లో పెట్టాం కదండి, అది 24 గంటల నొప్పని చెప్పి ఆపరేషన్ చేశారండి, అందుకే నేనొచ్చానండి అన్నాడు. హాస్పిటల్కి ఎలా తీసుకెళ్లాడో, ఎవరు సాయం చేశారో ఎవరికీ వివరం తెలియలేదు. అతన్ని అడగడానికి మనస్కరించలేదు వాళ్ళిద్దరికీ. మాట్లాడకుండా ఇళ్లల్లోకి వెళ్లిపోయారు. ఆ సాయంత్రం నలుగురు వాకింగ్ కోసం కిందకి వెళుతుండగా లిఫ్ట్లో సావిత్రి కలిసింది. అందరివైపు నవ్వుతూ చూసి వెళ్లిపోయింది పైకి. పార్క్లో బెంచ్లపైన కూర్చుని
రాత్రి వాచ్మ్యాన్ భార్యని ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లుంటారా అన్న సంగతిపై చర్చించారు. సావిత్రి తన స్కూటీ మీద తీసుకెళ్లి జాయిన్ చేసిందని తెలిసి మౌనంగా ఉండిపోయారు నలుగురు. మర్నాడు సాయంత్రం 4 గంటల మీటింగ్కి మహేశ్వరి ఇంటికొచ్చి కూర్చుంది సావిత్రి. నలుగురిలో ఎవరూ ఆ విషయమై మాట్లాడలేదు. సావిత్రి వాచ్మ్యాన్ భార్య దుర్గకి తాను చేసిన సాయం గురించి గొప్పగా చెబుతుందేమో అని భయపడ్డారు. సావిత్రి వాళ్లతో ఇంకేవో పిచ్చాపాటి మాటలు మాట్లాడి వెళ్ళిపోయింది. హమ్మయ్యా అనుకున్నారు అంతా. 4 రోజులు గడిచాయి. సూరిబాబు తమ్ముడే అన్నగారు చేసే పనులు చేస్తున్నాడు. ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారు మాధవి, ఉమాదేవి, మహేశ్వరి, పద్మ. సెల్లార్లో తులసి మొక్కకు నీళ్లు పోస్తూ ఉండగా అక్కడ కనబడిన సావిత్రిని అడిగింది పద్మ. కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉన్నారా అని. లేదు అంది సావిత్రి ఎక్కడికో హడావిడిగా స్కూటీ తీసుకుని బయలుదేరుతూ. సావిత్రి వెళ్లిపోయాక ఆవిడికి దేవుడు పూజలంటే పడవని తెలిసి అడుగుతావేంటి అని విసుక్కుంది మాధవి పద్మని. కూరల కోసం మార్కెట్కెళ్తున్నట్టుంది. కొడుక్కి కోడలికి వండి పెట్టడం, ఆరోగ్యం బాగా చూసుకోవటం, 2 పనులు ఈవిడికి అంది ఉమాదేవి. ముగ్గురు నవ్వుతూ చూశారు. ఆ రోజు సాయంత్రం 6:30 అయ్యింది. రోజంతా ఉపవాసం తర్వాత పట్టుచీరలు కట్టుకొని శివాలయానికి వెళ్లి అక్కడ తాము తీసుకువెళ్లిన పూజా ద్రవ్యాలతో పూజ చేసి దీపాలు వెలిగించి గేటు తీసుకుని లోపలికొస్తున్నారు మిత్రురాళ్లు నలుగురు. సరిగ్గా అదే టైంకి గణేష్ అపార్ట్మెంట్స్ మరో గేటు నుంచి ఒక ఆటో ఆవరణలోకి వచ్చి ఆగింది. నలుగురు ఆగి పక్కకి తిరిగి చూశారు. సావిత్రి ఒక పక్క నుంచి ఆటో దిగి వాచ్మ్యాన్ భార్య దుర్గని దాదాపుగా బరువంతా తన మీద వేసుకుని దింపుతోంది. మరో పక్క సూరిబాబు పట్టుకున్నాడు. దుర్గ నీరసంగా తలవాల్చి ఉంది. ఆ దృశ్యం చూస్తూనే అప్పటి వరకు పూజలు చేసొచ్చిన ఆ నలుగురి చేతులు దుర్గకి చెయ్యొతనిస్తున్న సావిత్రి చేతులను చూసి చిన్నబోయాయి. తక్షణమే వాళ్లు వడివడిగా లిఫ్ట్లోకి వెళ్లారు. సావిత్రమ్మగారు, దేవుడు ఎక్కడో లేడమ్మగారు, మీ రూపంలోనే ఉన్నాడమ్మగారు అంటున్న సూరిబాబు మాటలు వారి చెవుల్లో పడనే పడ్డాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒకరి మొహం మరొకరు చూసుకోకుండా అంతా వాళ్ల ఫ్లాట్స్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ నలుగురు సావిత్రితో మాట్లాడటం మానేశారు. సావిత్రి పలకరించబోయినా మొహాలు తిప్పుకుంటున్నారు. హఠాత్తుగా వాళ్ళు నలుగురు అపరిచితులుగా ఎందుకు మారిపోయారో అర్థం కాని సావిత్రి ఇప్పుడు తన కూడా అపరిచితురాలాగానే ఉంటోంది వాళ్లతో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.